కల్తీ మద్యం డంప్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల సామర్థ్యాన్ని పెంచుతున్నారు అధికారులు. ఇప్పటిదాకా 128 జీబీ ఉన్న సీసీ కెమెరాల సామర్థ్యాన్ని 250 జీబీకి పైగా పెంచుతున్నారు. 250 జీబీ స్టోరేజ్ 15 రోజులు పైగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. జోగి రమేష్ ఇంటి పరిసర ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల సామర్థ్యాన్ని పెంచారు. జోగి రమేష్ ఇంటికి నిజంగా జనార్దన్ రావు వెళ్లాడా లేదా అన్న విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా చెక్ చేస్తూ ఉన్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇబ్రహీంపట్నంలో సీసీటీవీ కెమెరాలను మరింత పటిష్టం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం మనం రింగ్ సెంటర్ ఉన్నాం. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే సీసీ కెమెరాలను మొత్తం కూడా ఏదైతే 128 జీబీ ఉన్నటువంటి దాన్ని 250కి ప్రస్తుతం మారుస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు కల్తీ మద్యం వ్యవహారంలో కేసు బయటపడిన నేపథ్యంలో ఈ వ్యవహారాలు దాదాపు 128 జీబీ కేవలం వారం రోజులు మాత్రమే స్టోరేజ్ ఉంటుంది. కమాండ్ కంట్రోల్ రూమ్లో నెల రోజుల పాటు ఉంటుంది. కానీ ప్రస్తుతం 250 అమర్చడం వలన దాదాపు 15 రోజుల పాటు స్టోరేజ్ ఉంటుంది. కమాండ్ కంట్రోల్ రూమ్లో దాదాపు 30 రోజుల పైన ఉంటుంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి పనులను చూడొచ్చు. ఇబ్రహీంపట్నం నుంచి అటు గొల్లపూడి దాకా దాదాపు 139 సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రస్తుతం అమర్చే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే ఒకవైపు కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే కల్తీ మద్యం వ్యవహారం డంపుకు సంబంధించి ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఈ సందులోనే ఏదైతే స్వర్ణ థియేటర్ పక్కనే ఆనుకున్నటువంటి ఈ సందులో కల్తీ మద్యం వ్యవహారం డంప్ ఉండేది. ఇక్కడే ఆ డంపులో మొత్తం కూడా కల్తీ మద్యం తయారు చేసేవారు. ఆ లేబుల్స్ సంబంధించి ఖాళీ సీసాలకు సంబంధించి మొత్తం కూడా ఇదే ప్రాంతంలో ఉండేది. ఇక్కడ డంపు పట్టుకున్న తర్వాత ఇక్కడ మొత్తం కూడా పోలీసులు మొత్తం ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ సంబంధించినటువంటి సీసీటీవీ కెమెరాలను ఇప్పటికే మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే స్వర్ణ థియేటర్లో కూడా మొత్తం చెకింగ్ చేశారు. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలని మొత్తం కూడా పూర్తిగా పోలీసులు వాళ్ళ ఆధీనంలో తీసుకొని మొత్తం కూడా ప్రతి ఒక్కటి ఏ ఒక్క చిన్న క్లూ కూడా వదలకుండా మొత్తం చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ దీంట్లో కెమెరాస్ రకాలు ఉన్నాయి సార్. అయితే ఏంటి అంటే మనకి దీంట్లో ఏఎన్పిఆర్ ఆర్ఎల్విడి అనేసి ఈ పోల్ మీద 2 రకాల కెమెరాస్ ఉంటాయి. ఏఎన్పిఆర్ అనేసి 2 కెమెరాస్ ఉంటాయి. ఆర్ఎల్విడి కెమెరా ఉంటుంది. అంటే ఏఎన్పిఆర్ ఏంటంటే దగ్గర ఆ పోల్ నుంచి దగ్గర 7 మీటర్స్ వరకు ఓన్లీ వెహికల్స్ ఏవైతే పాస్ అయినాయో వాటి నెంబర్ ప్లేట్ మాత్రమే కవర్ చేసిద్ది. ఇంకా వెహికల్ గురించి వెహికల్ మీద ఎంతమంది ఉన్నారో అవేం కవర్ చేయదు. ఓన్లీ ఎదర నెంబర్ ప్లేట్ మాత్రమే కవర్ చేసిద్ది. అంటే ఇప్పుడు మొత్తం ఏదైతే 128 జీబీ తీసేసి 250 పెడుతున్నారు. అంటే దీని కెపాసిటీ ఎంత స్టోరేజ్ ఉంటుంది? 256 జీబీ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఏంటి అంటే ఒక 15 డేస్ వరకు బ్యాకప్ ఉండేది. ఇక్కడ నుంచి ఏంటి అంటే డబల్ అంటే ఒక 30 డేస్ వరకు బ్యాకప్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఏది బస్సు కానీ ఏదైనా కూడా నెంబర్ ట్రేస్ చేయడం జరుగుతుంది. ఏదైనా ట్రేస్ చేయవచ్చు సార్. ఒక వెహికల్కి నెంబర్ ప్లేట్ ఉందంటే అది ఖచ్చితంగా ఈ కెమెరాలో రికార్డ్ అయ్యింది సార్. అంటే మొత్తం ఎన్ని రోజులు స్టోరేజ్ ఉంటుంది? 30 డేస్ వరకు స్టోరేజ్ ఉంటుంది సార్. అంటే అంతకు ముందు కావాల్సి వస్తే ఒకవేళ పరిస్థితి అంతకుముందు కావాల్సి వచ్చింది ఏంటి అంటే ఇక్కడ ఫిజికల్గా దొరకకపోతే కమాండ్ కంట్రోల్కి వెళ్ళి అక్కడ తీసుకునే అవకాశం ఉండేది. అక్కడ కూడా లేదంటే మంగళగిరిలో సర్వర్ రూమ్లో తీసుకునే అవకాశం ఉండేది సార్. సర్వర్ రూమ్లో ఎన్ని రోజుల పాటు ఉంటుంది స్టోరేజ్? సర్వర్ రూమ్లో లైఫ్ టైం ఉండేది సార్. లైఫ్ టైం అక్కడే ఉండిద్ది, ఎక్కడికి పోదు. అంటే ఇప్పుడు ఇబ్రహీంపట్నం లిమిట్స్లో మొత్తం ఎన్ని సీసీ కెమెరాలు మీరు అమర్చుతూ ఉన్నారు? ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉన్నాయి. ఆల్రెడీ ఫిక్స్ చేసి 133 కెమెరాస్ వరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి సార్. ఇప్పుడు మనం ఈ రూట్ చూడొచ్చు. ఏదైతే హైదరాబాద్ రూటు ఒక కెమెరాలు ఉన్నాయి, అటు హైదరాబాద్ నుంచి వచ్చేవి విజయవాడ వైపు ఒక కెమెరాలు ఉన్నాయి. అంటే సరౌండింగ్స్ మొత్తం కూడా కవర్ చేసేది ఒక కెమెరా ఎక్కడ ఉంది? సరౌండింగ్స్ మొత్తం కవర్ చేసే కెమెరాస్ అయితే ఉండవు సార్. అంటే వీటన్నిటికి దేనికి దానికి సపరేట్గా ఉంటాయి సార్. దేనికి దానికి సపరేట్ రూట్ కవర్ చేస్తూ ఉంటాయి. సరౌండింగ్స్ మొత్తం కవర్ చేసే కెమెరాస్ అంటే ఏముండవు సార్. అంటే అది పీటీజెడ్ కెమెరా సార్. అంటే దానికి ఇచ్చిన ఏరియా బట్టి దానికి ఇచ్చిన అది ఏదైతే లొకేషన్లో ఉందో దాని చుట్టూ ఉన్న ఏరియా మాత్రమే కవర్ చేసి సార్. అది ఈ రింగ్ మొత్తం కవర్ చేయాలి, ఈ 4 రోడ్లు కవర్ చేయాలంటే అవ్వదు సార్. ఒక్కసారి చెప్తున్న దాని ప్రకారం సీసీ కెమెరాలకు సంబంధించి ఒకసారి ఏదైతే ఈ గోడౌన్ డంపు ఉందో ఈ డంపు ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో ఒక సంచలనమైనటువంటి విషయం బయటకు వచ్చింది. ఇక్కడ ఈ డంపుకు సంబంధించి హైదరాబాద్ నుంచి మొత్తం కూడా సప్లై అయ్యేది. ఇక్కడ బస్సుల్లో వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన తర్వాత ఈ ఇబ్రహీంపట్నం రింగులోనే ఇక్కడ దిగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టు ఇక్కడికి వస్తూ ఉంటుంది. అంటే దీనికి కూతవేడు దూరంలోనే ఇదంతా జరుగుతుంది. మొత్తం కూడా ఈ కెమెరాల్లో ప్రతిదీ రికార్డ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా అటు అధికారులు అయితే
చెప్తున్నారు. ఈ కోణంలోనే మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా కూడా, ఎందుకంటే వీటితో పాటు దగ్గరలో ఉన్నటువంటి అటు దుకాణాలు కావచ్చు, టీ క్యాంటీన్లు కావచ్చు, థియేటర్లు కావచ్చు, మొత్తం కూడా సీసీ కెమెరాలతో మొత్తం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఇబ్రహీంపట్నం డంపుకు తీసుకొచ్చారంటూ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారు చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతం ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నటువంటి ప్రస్తుతం 128 GB నుంచి దాదాపు 250 GBకి మారుతుంది. ఎందుకంటే నెల రోజుల పైన కెపాసిటీ ఉండాలి. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు 128 ప్రస్తుతం ఏదైతే GB ఉందో దానికి సంబంధించి వారం రోజులు మాత్రం ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది. కానీ 250 వేయడం వల్ల దాదాపు 15 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి అటు కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నెల రోజులు ఉంటుంది, కంపెనీ దగ్గర రోజుల తరబడి ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం మొత్తం లిమిట్స్ కూడా మొత్తం వారి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. సీసీ కెమెరాలు పాత్ర అత్యంత కీలకం కాబట్టి, ఎందుకంటే జోగి రమేష్ ఎవరైతే ప్రస్తుతం జనార్దన్ రావు ఉన్నాడో అతను ఏదైతే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో జోగి రమేష్ పాత్ర ఉంది. జోగి రమేష్ చెప్తేనే చేశానన్న చెప్పిన నేపథ్యంలో కూడా జోగి రమేష్ నిజంగా కలిశాడా లేదా అనేది సీసీ కెమెరాలు మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు. ఆ సీసీ కెమెరాల్లో ఏమాత్రం బయటకు వస్తుందో లేదో, ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి, నిజంగా వెళ్ళారా లేదా అనేది కూడా మొత్తం తెలియాల్సినటువంటి అంశం అయితే కనబడుతుంది. వీటి కోసం సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, ఇబ్రహీంపట్నం.